వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. 11వ ఇంటర్నేషనల్ యోగా డే విశాఖ వేదికగా గ్రాండ్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, యోగాసనాలు సంబంధించిన కార్యక్రమం ఏ విధంగా జరిగింది, వరల్డ్ రికార్డే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ఏ విధంగా ఉందనేది పార్టిసిపెంట్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి, నా పేరు నరేష్ కుమార్ అండి. మేము గవర్నమెంట్ ఐటీ స్టీల్ సిటీ న్యూ ఐటీ నుంచి వచ్చాము. ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ కోసం మేము మా స్టూడెంట్స్తో పాటు వచ్చాము. దగ్గర 300 వరకు మెంబర్స్ వరకు వచ్చాము. మేము మా ట్రైనింగ్ ఆఫీసర్స్, మా సార్స్ అందరూ కూడా వచ్చారు. ఈ ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఫైన్. ఈరోజు ఏంటంటే మాకు బేసికల్గా లాస్ట్ మంత్ 21 నుంచి మా సారు ఎవ్రీ డే మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ సారు కూడా 1 మంత్ బిఫోర్ నుంచి కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చున్నారు. సో ఈరోజు వచ్చిన తర్వాత సార్స్ ఇచ్చిన ఏదైతే మాకు ఈ యోగాంధ్ర 2025లో చెప్పారు అవన్నీ కూడా మాకు 1 మంత్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇక్కడ మా స్టూడెంట్స్ కూడా చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవడం అయింది. ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్. ఇప్పుడు వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించడం అంటే వైజాగ్ వేదికగా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. ఎస్ అబ్సల్యూట్లీ. ఇది హ్యాజ్ ఏ వైజాగ్ పీపుల్గా ఇట్స్ బే ప్రౌడ్. ఎందుకంటే ఇంతకుముందు సూరత్లో జరిగింది రికార్డ్స్ అని, వరల్డ్ రికార్డ్. ఇది ఇంటర్నేషనల్ రికార్డ్కి 100% రీచ్ అవుతుందని నేను అయితే ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇది 100%. ఇక్కడ బీచ్ అట్మాస్ఫియర్ లేదంటే ఈ వాతావరణం అంటే ఇప్పుడు యోగా అనేది ఇండోర్లో చేస్తుంటాం. అవునవును. సో ఇక్కడ అవుట్డోర్లో అది కూడా ఎంతమంది క్రౌడ్ మధ్యలో చేయడం ఎలా? అది అవుట్డోర్లో కాబట్టి ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత ఎర్లీ అవర్స్లో కాబట్టి అంతా బాగుంది. బట్ ఏంటంటే సర్టన్ టైంకి రీచ్ కావడానికి మేము మార్నింగ్ 3:30కి మూవ్ అయ్యాము. ఆల్మోస్ట్ ఎన్ఏడి వరకు బాగానే వచ్చాము. కంచరపాలెం దగ్గర నుంచి బానెట్ టు బానెట్ ట్రాఫిక్ ఉంది. అందువల్ల ఏంటంటే మేము అనుకున్న టైంకి 5:15 కల్లా మేము రీచ్ అయిపోయాం. సార్ మీ పేరేంటి, మీ ఏజ్ ఎంత? My name is Swapun Devnath. I retired from Navy. My age is 71. 71 years. Yeah. So yoga practice కి మీరు వచ్చారు. Yoga class last 10 years. This ITI Gajoka, then Jedika. I'm teaching this yoga now. Morning and evening. Today's experience. Today experience is wonderful. These events. This is the first time I joined this Prime Minister Rebel here Vijay. Are you expecting for world record? Yes, there is no doubt. There will be world record. Thank you. నా పేరు సూర్యప్రకాశ్రావు. నేను గాజువాకలో ఉంటాను. స్టీల్ సిటీ ఐటీ న్యూ ఐటీ అని నెల రోజుల నుంచి మేము శిక్షణ ఇస్తున్నాం, 2 మాస్టర్లను. ఏదైతే యోగాంధ్ర అక్కడ శిక్షణ ఏర్పాటు చేశామో సేమ్ ఇక్కడ కార్యక్రమం కూడా అందరూ కూడా బాగా ప్రదర్శన చేశారు. 300 మంది స్టూడెంట్స్ న్యూ ఐటీ నుంచి రావటం జరిగింది. ఇది వరల్డ్ రికార్డు, చాలా అద్భుతమైనది. ఈ విశాఖపట్నంలో పెట్టడం విశాఖ వాసులకే కాదు, ఆంధ్ర ప్రజలకి, భారతదేశం అంతా కూడా ఈవేళ ప్రపంచ దేశాల్లో విశాఖపట్నం పేరు మారుమవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మనం అనుకున్నటువంటి ప్రకారంగా జనాలు కూడా, ఎనలేని జనాలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నది. దీంట్లో మేము పాల్గొన్నందుకు మాకు ఇంకా ఆనందంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా ఆనందదాయకంగా అందరూ కూడా యోగాని అభ్యాసం కరెక్ట్గా చేశారు, ప్రదర్శించారు. యోగాభ్యాసాన్ని డైలీ చేస్తే ఎటువంటి లాభాలు ఉంటాయంటారు? డైలీ చేస్తే సర్వరోగ నివారణి. అది నిత్య జీవితంలో మనం దాన్ని అలవర్చుకుంటే మన ఆరోగ్యమే కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవన్నీ మెలకువలు చెప్పడానికి అవుతుంది. సమాజంలో కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యోగా అనేటువంటిది ఏర్పడుతుంది. యూత్ ఎక్కువ వచ్చింది ఈ కార్యక్రమానికి. యూత్ ఎక్కువ రావటం అనేటువంటిది ఇది సమాజానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నా పేరు సత్యనారాయణమూర్తి, ట్రైనింగ్ ఆఫీసర్. మా ప్రిన్సిపాల్ గారి పేరు కేఎస్ శ్రీనివాసరావు గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ యోగాకు సంబంధించి ప్రత్యేకించి యోగా మాస్టర్లు తీసుకొచ్చి నెల రోజుల నుంచి ట్రైనింగ్ మా పిల్లలకి ఇప్పించి
మాకు ఎంతో సహకరించి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి ఈ యోగాంధ్ర సక్సెస్ చేయాలని అతను ఎంతో ప్రయత్నం చేశారు. అలాగే మేము కావలసినంత మాకు ఎంతమంది అయితే మాకు టార్గెట్ ఇచ్చారో అంతమంది జనాల్ని కూడా స్టూడెంట్స్ని కూడా మేము తీసుకొచ్చి ఇక్కడికి మేము హాజరవడం అయిందండి. హాజరవ్వగలిగాము. కానీ చక్కగా ఈరోజు మాత్రం అంతా బాగానే జరిగిందండి. మేము రావడంలో కొద్ది ఇబ్బందులు అవి ఉన్నా మేము టైంకి వచ్చేసామండి. మరి అక్కడ మాత్రం మా స్టాఫ్ అందరూ కూడా రాత్రి అంతా కూడా వీళ్ళు రప్పించుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలతో రాత్రి అంతా మా ప్రిన్సిపాల్ గారంటే మా బృందం అంతా ఆడ కూర్చొని నైట్ అంతా వెయిట్ చేసి అందరం కూడా ప్రయత్నం చేసి ఇది చక్కగా మేము నిర్వహించగలిగామండి. దీనివలన మేము ఈ వరల్డ్ రికార్డులో మేము కూడా పాల్గొన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా వెనకాలండి మా ప్రిన్సిపాల్ గారు మాకు ఎంతో ప్రోత్సహించారు. ఇంటర్నేషనల్ యోగా డే వైజాగ్లో నిర్వహించడం ఏమనిపిస్తుంది? వైజాగ్లో నిర్వహించడం, మేము వైజాగ్లో పుట్టినందుకు, అంటే వైజాగ్ ఈ వాతావరణంలో పుట్టినందుకు మేము ఎంతో గర్వపడుతున్నామండి. ఈ ఛాన్స్ మాకు వచ్చిన మాకు మా స్టూడెంట్స్కి కలిగినందుకు మేము ఎంతో గర్వపడుతున్నామండి. అలాగే మా ప్రిన్సిపాల్ గారు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్గా మాకు ఎంతైతే టార్గెట్ ఇచ్చారో అంత టార్గెట్ కంటే ఇంకో 150 మందిని ఎక్స్ట్రా తీసుకొచ్చి మేము ఆధారపరచగలిగామండి. ఇది దీని తాలూకా. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చాలామంది అయితే పాడేరు నుంచి, చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి నిన్న మార్నింగ్ వచ్చి నిన్న పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఈరోజు కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. అండ్ మిగిలిన లోకల్ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి పిల్లలకి మాత్రం. అండ్ ఈరోజు ఒక్కరోజే కాకుండా ఇంకా యోగా అనేది మనం డైలీ ఒక పార్ట్ చేసుకుంటే ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి? యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా ఏంటంటే మనకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ జలుబు కానీ దగ్గు కానీ, ఇలాంటివన్నీ మనం ప్రాణాయామతోనే మనం ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. ప్రతి దీనికి అలోపతి అని కానీ మెడిసిన్ వైపు వెళ్లకుండా జస్ట్ త్రూ అ బ్రెత్ వీ కెన్ కంట్రోల్ మెనీ ఆఫ్ ద డిజీజెస్ ఇన్ అవర్ బాడీ. అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను పిఎం పాలెం నుంచి వచ్చానండి. ఓకే, ఈరోజు ఈవెంట్ అనేది గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ నిర్వహించింది. ఏ విధంగా అనిపిస్తుంది? వైజాగ్లో నిర్వహించింది. వైజాగ్లో కండక్ట్ చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉందండి. నేను ఒక పార్ట్ అవ్వడం, ఇలాగ ట్రైనర్గా వచ్చి డెమాన్స్ట్రేటర్గా వర్క్ చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది ఎప్పుడు వినుండం మన వైజాగ్లో వాళ్ళమే. ఫస్ట్ టైం ట్రై చేసాం అండ్ సాధించాం కూడా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏర్పాట్లు చాలా పక్కాగా ఉన్నాయండి. కాకపోతే కొంచెం ఆర్గనైజేషన్ అనేది ఇంకొంచెం బాగుంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేది. అదొక్కటే ఇష్యూ. అంటే పిల్లలు ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది ఒకేసారి ఒకే కంపార్ట్మెంట్లోనే చాలా ఎక్కువ మందిని పంపించడం, అలాగా లైక్ 1000 మెంబర్స్ పట్టే దీంట్లోనే 1500 స్టూడెంట్స్ని పంపించారు. డిమాండ్ అలా ఉందేమో అనుకోవచ్చు. డిమాండ్ అలా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉంటే, కాలేజ్ వాళ్ళు లేదంటే యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ చేత రిజిస్ట్రేషన్ చేయించుంటే ఎగ్జాక్ట్ కౌంట్ వస్తుంది ఆర్గనైజ్ చేసే వాళ్ళకి. ఎగ్జాక్ట్ కౌంట్ రావడం వల్ల దానివల్ల ఎక్స్ట్రా కంపార్ట్మెంట్స్ పెట్టాలా లేదంటే ఏం చేయాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ లేకుండా స్టూడెంట్స్ని డైరెక్ట్ తీసుకురావడం వల్ల కొంచెం ఇక్కడ ఇబ్బంది అయింది స్టూడెంట్స్కి, ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది. నమస్తే అండి, నా పేరు దొరబాబు. నేను కాకినాడ నుంచి వచ్చాను. నేను మామూలుగానే యోగా ట్రైనర్ని. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ యోగా డే జరగడం అనేది ఎవ్రీ ఇయర్ మామూలుగా 2014 నుంచి కూడా చేస్తున్నారు. కానీ ఇది ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇక ముందు జరుగుతుందో కూడా లేదో కూడా తెలియదు అనమాట. నిజంగా ఏంటంటే చాలా ఒక రేంజ్లో చేశారనమాట. ఓవరాల్గా ఏంటంటే అందరూ బాగుంది. చాలామంది వరకు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. దట్ ఇంకోటి ఏంటంటే ఈ 1 month చేయడం వల్ల తెలియని వాళ్ళకి కూడా అంటే యోగా అంటూ ఏదో ఉంది అనేసి ఒక విషయం అనేది క్లారిటీకి వచ్చింది. సో ఏంటంటే నేను అనుకునేది వీళ్ళు ఏదో మొక్కుబడిగా చేశారు ఈ 1 month. చాలా వరకు ఏదో చెయ్యాలి, గవర్నమెంట్ ఫోర్స్ చేస్తుందని కానీ రకరకాల రీజన్స్తో చేశారు. కానీ వీళ్ళు అలా కాకుండా దీన్ని కనీసం డైలీ యాక్టివిటీ కింద అనుకుని కనుక చేస్తే వీళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న దానికి కూడా ప్రతి మనిషి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ట్యాబ్లెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాడు. సో ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా మనం ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనకి బాడీ ఇట్ సెల్ఫ్ హ్యాజ్ న్యాచురల్ హీలింగ్ కెపాసిటీ అనమాట. సో దాన్ని మనం తెలుసుకోవడానికి అవుతుంది అనమాట. ఈ యోగా అనేది ఏంటంటే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ ఒక 6 feet ప్లేస్లో మన ఫుల్ బాడీని వర్కౌట్ చేయొచ్చు. సో ఏంటంటే ఇది చేయడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండానే ఆరోగ్యం అనేది కలుగుతుంది. సో వీలైనంత వరకు కూడా అందరూ కూడా యోగా
రెగ్యులర్గా కాకపోయినా కనీసం వారానికి 3 to 4 days అన్నా చేస్తారని నేను కోరుకుంటున్నాను. స్కూల్స్లో కూడా మీరు అన్నట్టు దీన్ని ఖచ్చితంగా పెట్టాలి సార్. ఎందుకంటే స్కూల్స్ అనే కాదు, స్కూల్స్ పిల్లలు స్ట్రెస్తో ఉన్నారు, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు స్ట్రెస్తో ఉన్నారు, ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వర్క్ చేసే వాళ్ళు కూడా స్ట్రెస్తోనే ఉన్నారు అనమాట. సో ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా అట్లీస్ట్ కనీసం ఒక వారానికి 2-3 రోజులైనా పెట్టారనుకోండి, వాళ్ళు కొంచెం ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. కొంచెం పర్వాలేదని అనిపిస్తుంది. పర్వాలేదని అనిపించిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఇది చేసుకుంటే బాగుంటుందేమో అని వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికన్నా వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు మనం యూట్యూబ్లో చూసి అలా ఎలా పడితే అలా చూసి చేయకూడదు అనమాట. ఎందుకంటే కొన్ని ఇవి గురుముఖం చేసుకోవాలి. కొన్ని ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే గురుముఖంగానే చేయాలన్నమాట. ఫస్ట్ వాళ్ళ లెర్నింగ్ స్టేజ్లో మాత్రం వాళ్ళు సొంతంగా అయితే మాత్రం చేయకూడదు. స్టేజ్ నుంచి పెట్టాలి సార్. ఖచ్చితంగా ఏంటంటే ఒక డిసిప్లైన్ అనేది అలవడుతుంది అనమాట. పిల్లలకి కూడా ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. ఏంటంటే సో వాళ్ళకి టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది అనమాట. ఏంటి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఈరోజు మనం ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది సార్, బాగా చేశారు. నిజంగా ఓవరాల్గా ఏంటంటే బాగా చేశారు. అక్కడ చిన్న కొంచెం క్లమ్జీనెస్ వచ్చింది. అంటే ఇంత లార్జ్ గ్యాదరింగ్స్లో అది సహజం. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఎక్కడికెక్కడ హెల్ప్ డెస్క్ లాంటివి పెట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే బాగుండేదన్నమాట. పర్లేదు, చాలా వరకు చేశారు. అంటే ఇంత పెద్ద గ్యాదరింగ్స్లో చిన్న అది సహజం, కానీ పెద్ద ఏం కాదు. అది పెద్ద అంత నోటీస్ చేయాల్సినవి అయితే ఇంకా. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ మీరు తెచ్చుకున్నదా? లేదు సార్, ఇది వీళ్ళే ఇచ్చారు. అంటే మేము ఇన్స్ట్రక్టర్స్ డెమాన్స్ట్రేటర్స్ కాబట్టి ఇది ఇచ్చారనమాట. వీళ్ళు ఇచ్చిన మాకు డ్రెస్ కోడ్. నార్మల్ పబ్లిక్ ఏంటంటే వాళ్ళు వైట్ అండ్ వైట్ కానీ నార్మల్ డ్రెస్లో వచ్చారు. సో ఫైనల్లీ పార్టిసిపెంట్స్ అయితే తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఇక్కడ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలతో సహా ఇందులో చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేసి తమ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, ఇంత క్రౌడ్లో వాళ్ళు పాల్గొని యోగాసనాలు చేయడం చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా వాళ్ళైతే చెబుతున్నారు, తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.